ఎన్నెన్నో వర్ణాలు అన్నిట్లో అందాలు. ప్రతి వర్ణంలోని సొగసు మనసుకు నచ్చేలా 4 కాలాల పాటు నిలిచేలా ఉండాలంటే నాణ్యమైన పెయింట్స్ ఉత్పత్తులు ఎంతో కీలకం. వన్నె తరగని అందాలకు తిరుగులేని నాణ్యతకు పేరొందినటువంటి సంస్థ టెక్నో పెయింట్స్. ఇండియాలో మిగిలిన పెయింట్స్ కంపెనీలకు భిన్నంగా యూనిక్ మోడల్లో డైరెక్ట్గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. రీసెంట్గా రిటైల్ రంగంలో అడుగుపెట్టిన టెక్నో పెయింట్స్ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి చేరువైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో టెక్నో పెయింట్స్ కు 1800కి పైగా రిటైల్ అవుట్లెట్స్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. 25 నుంచి 30 వరకు డిపోలు ఉన్నాయి. అతి తక్కువ టైంలోనే డీలర్లకు చేరువయ్యేలా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా విస్తరించబోతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోలో టెక్నో పెయింట్స్ పార్టిసిపేట్ చేసింది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల గొప్పతనాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో పాటు విజిటర్స్ కి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. ప్రాపర్టీ షో జరిగిన 3 రోజుల్లో వచ్చినటువంటి విజిటర్ పేర్లతో లక్కీ డిప్ కూడా తీసింది. ప్రాపర్టీ షో ముగింపు రోజున విజేతకు బంపర్ ప్రైజ్ గా కార్ కూడా అందించింది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల ప్రత్యేకతలు, విశిష్టతల గురించి ఆ సంస్థ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ సార్. సార్, ఇప్పుడు ప్రోడక్ట్ సైడ్ మీరు ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మీ ప్లాన్ ఏంటిది సార్? అసలు ప్రొడక్ట్ సైడ్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఉన్న మన దగ్గర ఉన్న రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏంటంటే బిల్డింగ్ పెయింట్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే డెకరేటివ్ పెయింట్స్ ఎక్కువ ఇప్పటి వరకు డెవలప్ చేసుకుంటూ వచ్చాము. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ నుంచి ఇండస్ట్రియల్ కోటింగ్స్ కూడా స్టార్ట్ చేసాము. దాంట్లో కొన్ని న్యూ టెక్నాలజీస్ ని డెవలప్ చేసుకొని R&D సైడ్ ఫోకస్ చేసి ఇండస్ట్రియల్ కోటింగ్స్ అంటే మీకు PU కానీ అపాక్సీ కానీ ఓకే ఈ సెగ్మెంట్ కూడా మేము టార్గెట్ చేయబోతున్నాం. ఈ సెగ్మెంట్ కూడా చాలా మంచి మార్కెట్ ఉంది ఇండియాలో. ఎందుకంటే మీకు ఈ ప్రొడక్ట్ అంతా కూడా మీకు ఫార్మస్యూటికల్స్ సైడ్ కానీ హాస్పిటల్స్ సైడ్ కానీ కొన్ని ఇండస్ట్రీస్లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తుంటారు. కొన్ని రియాక్టర్స్ కానీ వీటికి కూడా బాగా యూజ్ చేస్తుంటారు. మేము ఈ సెక్టార్లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ని ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ చేసాం, ఆల్రెడీ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసాం. చాలా బాగుంది, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. అట్లే అది కాకుండా మేము ఇప్పుడు బిల్డింగ్ పెయింట్స్ లో జనరల్ గా ఇప్పటి వరకు ఏంటంటే వాటర్ బేస్ పెయింట్స్ లో ప్రైమర్ అండ్ టాప్ కోట్స్ మాత్రం చేస్తున్నారు. దీంట్లో కూడా స్పెసిఫిక్ గా కొన్ని స్పెషాలిటీ ప్రొడక్ట్స్ కూడా మేము డెవలప్ చేసాం. స్పెషాలిటీ ప్రొడక్ట్స్ అంటే మీరు కంపేర్ చేసుకుంటే చూసుకుంటే మార్కెట్ లో ఆ స్పెషల్ ఫినిషెస్ అన్ని కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన కంట్రీకి ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇటలీ నుంచి కానీ లేకపోతే ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మేము లాస్ట్ 1 year నుంచి మోర్ దెన్ 100+ ప్రొడక్ట్స్ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ మేము ఇక్కడ మా ఓన్ R&Dలో డెవలప్ చేసాం. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే మాక్సిమం పబ్స్ కానీ లేకుంటే కాఫీ షాప్స్ అంటే స్టార్ బక్స్ ఇవన్నీ కూడా రీసెంట్లీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 కాఫీ షాప్స్ అండ్ పబ్స్ కూడా చేసిచ్చాం. అట్లే హై అండ్ కమ్యూనిటీస్ లో క్లబ్ హౌసెస్ నెక్స్ట్ మోడల్ ఫ్లాట్స్ ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ 5 years లో ఈ విజన్ అండ్ ఎక్స్పాన్షన్ ఇంకెలా ఉంటుంది ఇన్ డీటెయిల్ గా ఒకసారి చెప్తారా? నెక్స్ట్ 5 years లో అయితే కంట్రీలో చూసుకుంటే పెయింట్ ఇండస్ట్రీ డెవలప్డ్ కంట్రీస్ లో వచ్చేసరికి యావరేజ్ గా 25 kgs క్యాపిటల్ కన్జంప్షన్ ఉంటే మన ఇండియాలో వచ్చేసరికి 3.5 kgs ఉంది. చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. అంటే చాలా ఆపర్చునిటీ ఉంది. కమింగ్ నెక్స్ట్ 10, 15, 20 years వరకు కూడా చాలా గ్రోత్ ఉంటుంది పెయింట్ ఇండస్ట్రీ మన. ఎందుకంటే 3.5 kgs డెవలప్డ్ కంట్రీస్ లో వచ్చేసరికి 25 kgs ఉంది. ఈ గ్యాప్ ని ఎవరైతే బాగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది. ఇండస్ట్రీ ఎక్సలెంట్ డిమాండ్ ఉంటుంది. చాలా ఫీచర్ ఉంటుంది. మీరు చూసుకుంటే ఈరోజు జీడిపిలో కూడా పెయింట్ ఇండస్ట్రీ చూస్తే మోర్ దాన్ 15-20% గ్రోత్ ఉన్న కంపెనీ ఉందంటే ఇండియాలో మీకు ఒక పెయింట్ ఇండస్ట్రీ. డబుల్ డిజిట్ గ్రోత్ ఉన్న కంపెనీ ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ పెయింట్ ఇండస్ట్రీ.